మొన్న ఇండియన్ క్రికెట్కి సంబంధించి ఇండియన్ క్రికెట్ బోర్డు ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఇండియా తరపున క్రికెట్ ఆడిన ప్లేయర్స్కి సంబంధించి ఆనాటి నుండి ఈనాటి వరకు అసలు క్రికెట్ ఆడేది ఎవరు, ఏ కులాలు అనేది మొన్న ఒక వీడియో చేసినాం. అవి పాత ప్లేయర్స్కి సంబంధించిన కులాలు. ఇప్పుడున్న టీమిండియాకి సంబంధించి చెప్పొకసారి. ఇప్పుడున్న టీమిండియాలో అందరూ ఉన్నారు, అన్ని కులాల ప్రాతినిధ్యం ఉన్నది అందులో. అట్లా కులా సమానతతోటి క్రికెట్ బోర్డు ప్లేయర్స్ని ఎంపిక చేయదు అని కొంతమంది తెలిసి తెలియని వారు చెప్పడం జరిగింది. అలాంటి వారు కులం లేదనే భ్రమలో, కుల అసమానత లేదనే భ్రమలో, అసలు కుల వివక్ష లేదనే భ్రమలో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. కానీ కులం అనేది ఇక్కడ ఎంత బలంగా ఉన్నదంటే ఈ భూమి కంటే చాలా బలంగా ఉంటుంది, ఆకాశం కంటే ఎత్తుగా ఉంటుంది. దాని చర్యలు, దాని అసమానత ఏ స్థాయిలో ఉంటుందో ఇక్కడ అనేది మరొకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక క్రికెట్లోనే కాదు ప్రతి క్రీడలో కూడా కులం వాళ్ళకు సంబంధించిన ప్లేయర్స్ని ఎంత అద్భుతంగా వాడుకుంటుంది. ఇక్కడ అణగారిన కులాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా ఎట్లా సెలెక్ట్ చేస్తుంది అనేది ఒకసారి ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక ఇప్పుడున్న టీమిండియాకి సంబంధించిన క్రికెట్ ప్లేయర్సు వాళ్ళు ఏ కులాల నుండి టీమిండియాకి సంబంధించిన ప్లేయర్స్ని క్రికెట్ బోర్డు సెలెక్ట్ చేసింది అనేది మీకు మరొక్కసారి చూపెడతా. దాన్ని బట్టి కులం ఉన్నదా లేదా అర్థం చేసుకోరు. ఇదే ముఖ్యంగా మన దేశ జనాభా అటు ఇటుగా 140 కోట్లు. మన దేశ జనాభా 140 కోట్లు. ఇందులో ముస్లిం వారు అటు ఇటు ఒక 30 కోట్లు ఉంటారు, 30 కోట్ల వరకు ఉంటారు. ఇక ఆధిపత్య కులాలు అని చెప్పబడుతున్న అంబేద్కర్ గారు చెప్పిన సవర్ణ వర్ణాలు, ఓసీలు, ఓ విధంగా ఓసీలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, పటేల్స్ వీళ్ళంతా కలుపుకుంటే ఓసీలు 10 కోట్లకు మించరు, 10 కోట్లకు మించరు. ఇక బీసీలు అత్యధికంగా ఉంటారు ఇక్కడ ఖచ్చితంగా. బీసీలు, ఓబీసీలు అంతా కలిపి ఇప్పుడు వీళ్ళు 40 ఏళ్ళు కదా, వీళ్ళు ఒక 70 కోట్ల దాకా బీసీలు ఉంటారు. సగం ఉంటారు, దేశంలో సగం ఉంటారు బీసీలు. ఇక ఎస్సీలు ఒక 30 కోట్లు, ఎస్టీలు ఒక 15 కోట్ల వరకు ఉంటారు. ఎస్సీలు ఒక 30 కోట్లు ఉంటారు, ఎస్టీలు ఒక 15 కోట్లు ఉంటారు. ఈ లెక్కలు ఎందుకు చెప్తాను అంటే ఇప్పుడు దొరుకుతుంది లెక్క. ఇవి ఇంచుమించుగా ఇవే లెక్కలు. కానీ క్రికెట్ బోర్డు ఎవరిని సెలెక్ట్ చేసింది? 140 కోట్లు ఉన్న దేశ జనాభాలో ఓసీలు 10 కోట్లు మాత్రమే ఉంటారు, బీసీలు సగం మంది ఉంటారు, ఎస్సీలు 30 కోట్లు ఉంటారు, ఎస్టీలు 15 కోట్లు ఉంటారు, ముస్లింలు ఒక 28 నుండి 30 కోట్లు ఉంటారు. ఇక ఇక్కడ చూడండి, శుభమాన్ గిల్ పంజాబ్కు చెందిన జాట్ కులస్తుడు. జాట్ అంటే క్షేత్రీయ కులానికి కిందికి వస్తుంది. జాట్లు క్షేత్రీయ వర్గానికి కిందికి వస్తారు. క్షేత్రీయ వర్గానికి సంబంధించి వాళ్ళు ఉపకులాలు. రోహిత్ శర్మ మహారాష్ట్రకు సంబంధించిన బ్రాహ్మణుడు. మహారాష్ట్రకు సంబంధించిన బ్రాహ్మణుడు. విరాట్ కోహ్లీ ఈయన పంజాబ్కు సంబంధించి ఖత్రీ తెగ. ఈ ఖత్రీ తెగ అంటే బ్రాహ్మణుల్లో ఒక శాఖ. ఇది బ్రాహ్మణుల్లో కూడా వివిధ శాఖలు ఉంటాయి. ఆ వివిధ శాఖలకు సంబంధించి విరాట్ కోహ్లీ పంజాబ్కు సంబంధించిన ఖత్రీ తెగకు సంబంధించిన బ్రాహ్మణుడు. శ్రేయస్ అయ్యర్ తమిళనాడు బ్రాహ్మణుడు, తమిళనాడుకు చెందిన బ్రాహ్మణుడు. కేఎల్ రాహుల్ కర్ణాటకకు సంబంధించి వీరలింగాయత్ అనే ఒక వర్గం ఉంటుంది. అందులో వీరలింగాయత్తులు వైశ్యులు ఉండొచ్చు, బ్రాహ్మణులు ఉండొచ్చు, కానీ వీళ్ళు వైశ్యులు. యశస్వి జైస్వాల్ ఈయన రాజ్పుత్
రాజ్పుత్తుల్లో క్షేత్రియ రాజ్పుత్తులు ఉంటారు, బ్రాహ్మణ రాజ్పుత్తులు ఉంటారు. ఈయన క్షేత్రియ రాజ్పుత్. ఇక సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ మహారాష్ట్రకు సంబంధించిన యాదవ్. బేసిక్గా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు బీసీల కింద ఉంటారు, కానీ ఉత్తర భారతదేశంలో వీళ్ళు ఓబీసీలు. సరే అట్లయినా తీసుకుందాం. ఈయన మన అణగారిన వర్గాలకు సంబంధించిన ఒకే ఒక్క బిడ్డ. సూర్యకుమార్ యాదవ్ మహారాష్ట్ర. అక్షర్ పటేల్. ఈ అక్షర్ పటేలు క్షేత్రియ వర్గం, రాజుల సంతతి, క్షేత్రియుడు. వాషింగ్టన్ సుందర్. ఈయన తమిళనాడు బ్రాహ్మణుడు. వాషింగ్టన్ అని ఎందుకు పెట్టుకున్నాడంటే వీళ్ళ తండ్రి గారు కూడా క్రికెట్ ఆడేవారు. ఈ క్రికెట్ ఆడే క్రమంలో ఈ వాషింగ్టన్ అనేటైనా, ఇంగ్లాండ్కు సంబంధించిన వాషింగ్టన్ అనేటైనా ఈయనను ప్రోత్సహించిందట. ఆ కృతజ్ఞత భావంతో తన పేరు ముందట, తన కొడుకు పేరు ముందట వాషింగ్టన్ అనే దాన్ని కలిపిండు. ఈయన తమిళనాడు బ్రాహ్మణుడు. ఇక కుల్దీప్ యాదవ్. ఈయన కూడా మన బీసీ బిడ్డే అనుకుందాం, ఎందుకంటే ఉత్తరాది కిందికి ఈయన ఓబీసీలు అంటారు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. ఓ విధంగా చెప్పాలంటే వీళ్ళకు ఓసీలకు బీసీలకు మధ్య కొంత ఎగువలా ఉంటారు వీళ్ళు. ఇక మహమ్మద్ సిరాజ్. ఈయన ముస్లిం. 30 కోట్ల ముస్లింలలో ఒక్క ముస్లిం దొరికిండు మొత్తానికి క్రికెట్లో. ఇక హర్షదీప్ సింగ్. ఈయన పంజాబ్ క్షేత్రీయుడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ. ఈయన బ్రాహ్మణుడు. ఇక ధ్రువ్ జురేల్ ఉత్తరప్రదేశ్ సంబంధించిన క్షేత్రీయుడు. 11 మంది ప్లేయర్స్లో ఓబీసీల కేటగిరీలో 2 యాదవ్స్ ఉన్నారు, ఒక ముస్లిం ఉన్నాడు. అంటే మొత్తం కలిపి 3 ఉన్నారు. ముస్లింలను ప్రత్యేక కేటగిరీ కింద చూస్తాం కదా, వేరే మతస్థుల కింద చూస్తాం కదా, వాళ్ళని పక్కన పెడదాం. ఆ ఒక్కరిని పక్కన పెడితే 2 ఓబీసీలు ఉన్నారు క్రికెట్ ప్లేయర్స్లో. 11 మంది ప్లేయర్స్లో 2 బీసీలు ఉన్నారు, 8 మంది ఓసీలు ఉన్నారు. 8 మంది ఓసీలు. బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు? ఇలా 1 2 3 4 5 5గురు బ్రాహ్మణులు ఉన్నారు. క్షేత్రులు 1 2 3 4 5గురు క్షేత్రీయులు ఉన్నారు, ఒక్క వైశ్యుడు ఉన్నాడు. ఇక ఇప్పుడు చెప్పాలి, ఇక్కడ నేను అడగదలిచే ప్రశ్న ఏంటంటే, కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు క్రికెట్లో అసమానత ఉండదు, కుల వివక్ష ఉండదు, క్రికెట్ బోర్డు అద్భుతమైన ప్రతిభావంతులకు మాత్రమే పెద్దపీట వేసి వాళ్ళను ప్రోత్సహిస్తుంది అంటాం. ఉదాహరణకు మాట్లాడుకుందాం. 70 కోట్ల మంది ఉన్న బీసీల్లో ఇదే ఇండియా తరపున ఆడడానికి అసలు ప్రతిభావంతులే లేరా? 70 కోట్ల బీసీల్లో క్రికెట్ ఆడే ప్రతిభావంతులే లేరా? 30 కోట్ల దళితుల్లో క్రికెట్ ఆడే ప్రతిభావంతులే లేరా? 15 కోట్ల ఎస్టీల్లో ఒక సచిన్ టెండూల్కర్ లేడా, ఒక సేవాగు లేడా, ఒక ధోని లేడా? ఇదే 30 కోట్ల దళితుల్లో ఒక యువరాజ్ సింగ్ వెళ్ళడా, ఒక విరాట్ కోహ్లీ వెళ్ళడా? అసలు వాళ్ళకి ప్రతిభే లేదంటారా? చెప్పరాదు. వాళ్ళకి ప్రతిభే లేదా? వాళ్ళకి బ్యాట్ బట్టరాదా? బాల్ రాదా? బ్యాట్తో కొట్టరాదా? ఇక ముస్లింలను అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద వివక్ష చూపినట్టు అవుతుందని ఏం చేస్తారు? ఒక్కరినో ఇద్దరినో తీసుకున్నప్పుడు అలా తీసుకుంటూనే ఉంటారు. అవకాశం వాళ్ళకు ఒక్కరికో ఇద్దరికో ఇస్తారు. కానీ ఈ దళితులకు, ఎస్టీలకు, బీసీలకు ఇప్పుడంటే 2 ఓబీసీలు వచ్చిండ్రు యాదవ్స్, కానీ గతంలో చాలా కష్టం, బీసీలకు కూడా అవకాశం లేకుండే. ఈ 2 యాదవులు కూడా ఉత్తరాదికి సంబంధించిన ఓబీసీ కేటగిరీకి సంబంధించిన యాదవులు, మన దక్షిణాదికి సంబంధించిన అసలు సిసలైన బీసీ బిడ్డలు వీళ్ళు కాదు. ఇక దీన్ని బట్టి క్రికెట్ బోర్డు ఎట్లా సెలెక్ట్ చేస్తుంది అనేది ఒక నిర్ణయానికి రారు. కులము లేదా, ఇది కాదా? ఒక ఆయన నాకు ఫోన్ చేసి అంటాడుగా, వీళ్ళకి ప్రతిభ లేదు కావచ్చు అంటాడు. మంచిగా అసలు నాకు ఇక విపరీతమైన ఆవేశం వచ్చింది. కానీ 30 కోట్లు ఉన్న దళితుల్లో ఒక్క క్రికెట్ ఆడే తోడు లేడంటే నువ్వు అవమానించడం కాదా ఇది? బ్యాటుతో చంపితే బాల్ బలిగిపోతుంది, బ్యాట్ ఇరిగిపోతుంది. అసలే ఒక్కొక్క దళితుడు గొడ్డు కూర తిని మన ఇట్లా రాటు దేలి ఉంటారు శరీరాలు. మన బీసీలు పొటేలు మాంసాలు తిని, చికెన్లు మటన్లు తిని దిష్టంగా ఉంటారు. క్రికెట్ ఆర్డర్ రాదా? వాళ్ళకి అవకాశం ఇస్తే కదా ఆర్డర్ రాదనే దానికి. 2 క్రికెట్ బోర్డులు పెట్టండి. సౌత్కు సంబంధించి ఓ క్రికెట్ బోర్డు, నార్త్కు సంబంధించి ఒక క్రికెట్ బోర్డు పెట్టండి. సెలెక్షన్ చేయండి.
మీరు క్రికెట్ బోర్డు సెలెక్టర్లు బ్రాహ్మణ క్షేత్రీయ వైశ్య వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈ అసమానత తప్పకుండా ఉంటుంది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎస్సీ బీసీ ఎస్టీల కాట అసలు ప్రతిభే లేదట. ఇక ప్రతిభ గురించి ఓ రోజు చెప్తా. అసలు టాలెంట్ ఏంది, టాలెంట్ ఎట్లుంటుంది, ఆ ప్రతిభను కొలిచే కోలమానాలు ఏంది, దాని విధి విధానాలు ఏంది ఓ రోజు చెప్దాం. ఇప్పుడు వద్ది అది. ఇప్పుడు అర్థమైందా? కళ్ళు మొత్తం జూమ్ చేసుకొని చూడుర్రి. వీళ్ళు ప్రస్తుతం వన్డే క్రికెట్ ఆడే ప్లేయర్స్. వీళ్ళు ఇండియా కోసం ఆడతారట. ఇండియా కోసం ఆడతారు వాళ్ళు, ఇండియా తరపున ఆడతారు వాళ్ళు అన్నాడు. ఇండియా తరపున ఆడతారు కానీ అన్నీ తెలిసి తెలియని కొందరు కులం లేదంట. ఇవాళ సుప్రీంకోర్టు కులం విషయంలో ఏమన్నదో జర చూపెడతాగురు.